హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. చాలామంది రేజ్ చేసిన ఒక క్వశ్చన్ ఏంటంటే, అంతకుముందు గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి ఆర్ఆర్బి వాళ్ళు కొన్ని కండక్ట్ చేశారు, ఆర్ఆర్సి వాళ్ళు కూడా కొన్ని కండక్ట్ చేశారు. ఈసారి ఆర్ఆర్సి కండక్ట్ చేయబోతుంది కాబట్టి పోయినసారి సిలబస్కి ఈసారి సిలబస్కి ఏమైనా చేంజ్ ఉంటుందా, అంటే ఎగ్జామినేషన్ పేపర్కి ఈ ఎగ్జామినేషన్ పేపర్కి ఏమైనా చేంజ్ ఉంటుందా, లేకపోతే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమైనా లాస్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది కమెంట్స్ రూపంలో, అదేవిధంగా వాట్సాప్లో కూడా మెసేజ్ చేశారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఆర్ఆర్బి కానీ ఆర్ఆర్సి కానీ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్కి సిలబస్ అనేది మారదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లో సిలబస్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. సో అదే సిలబస్ ప్రకారం ఇస్తాడు. కాకపోతే ఆర్ఆర్బికి ఆర్ఆర్సికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆర్ఆర్బి అంటే హై పే స్కేల్ అంటే శాలరీ ఎక్కువ ఉన్న జాబ్స్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 జాబ్లని ఇది రిక్రూట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఆర్ఆర్సీ అంటే లోయర్ స్కేల్ ఉన్న వాటిని, అంటే మినిమం 18,000, 19,000 శాలరీస్ బేసిక్ పే ఉన్న వాటిని ఈ ఆర్ఆర్సీ అనేది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనేది రిక్రూట్ చేసుకుంటుంది. మరి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ పేపర్కి ఆర్ఆర్సీ ఎగ్జామినేషన్ పేపర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ రెడీ చేస్తే, ఆ ఎగ్జామ్ పేపర్ రెడీ చేస్తే అది కొద్దిగా డెప్త్గా ఉంటుంది. అండ్ ఆర్ఆర్సీ అయితే ఓన్లీ స్టాటిక్ జీకే, అదేవిధంగా ఏవైతే మనకి స్టాండర్డ్ బిట్స్ ఉంటాయో అవి మాత్రమే రావడం జరుగుతుంది ఆర్ఆర్సీ. సో ఈసారి గ్రూప్ డి ఆర్ఆర్సీ కండక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్టాటిక్ జీకే మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్, అరిథమెటిక్, రీజనింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడిట్లో అయితే స్టాటిక్ బిట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో ఎక్కువగా చెప్పాను మీకు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఏవి ముఖ్యంగా చదవాలి అని చెప్పేసి. ఫస్ట్ ఇవి మాత్రం చదవండి. నేను ఆల్రెడీ మళ్ళీ ఇంకా కావాలంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు జీవశాస్త్రం ఉంది. జీవశాస్త్రంలో ఈ పాయింట్స్ చదువుకుంటే 100% మీరు మంచి అవకాశం సాధించుకునే అవకాశం ఉంటుంది. సపోజ్కి ఎగ్జామ్కి ఇక్కడ చూడండి, జీవశాస్త్రంలో మీకు స్కెల్టన్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ గురించి, అదేవిధంగా వైటమిన్స్ గురించి, ఆర్గాన్ వెయిట్స్, అవయవాల బరువుల గురించి, దమనలు, సిరల గురించి, మెదడు గురించి, జ్ఞానేంద్రియాల గురించి, యాంటీబయోటిక్స్ గురించి, అదేవిధంగా కొన్ని పీహెచ్ వాల్యూస్, రక్తం యొక్క పీహెచ్ వాల్యూ కావచ్చు, లేకపోతే పాల యొక్క పీహెచ్ వాల్యూ కావచ్చు, ఇటువంటి పీహెచ్ వాల్యూస్ ఇస్తారు. అదేవిధంగా ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, రెడ్ బ్లడ్ కౌంట్, అదేవిధంగా రెడ్ సెల్స్ బ్లడ్ కౌంట్స్, అదేవిధంగా వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్, ఇటువంటి వాటి గురించి, ఆర్హెచ్ ఫ్యాక్టర్, బ్లడ్ డొనేట్స్ గురించి, వీటి గురించి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి జీవశాస్త్రంలో. ఆల్రెడీ సైడ్కి కూడా మీకు చెప్తున్నాను, ఎన్టీపీసీలో ఆ సిస్టమ్ నుంచి, అంటే ఆ చాప్టర్ నుంచి ప్రీవియస్లో, అంటే 2015లో జరిగిన ఎగ్జామినేషన్ పేపర్లో, అదేవిధంగా 2018లో గ్రూప్ డి ఎగ్జామినేషన్ జరిగింది. ఆ ఎగ్జామినేషన్ పేపర్లో వాటి గురించి ఎన్నెన్ని బిట్స్ వచ్చాయో కూడా నేను ఆల్రెడీ క్లియర్గా మీకు సైడ్కి చూపిస్తున్నాను చూడండి. అస్థిపంజర వ్యవస్థ నుంచి మనకి 21 క్వశ్చన్లు ఎన్టీపీసీలో వచ్చాయి. అంటే అన్ని సెట్లలో కలుపుకుంటే, కొన్ని సెట్లు నేను దాదాపు 30 సెట్లని నేను పరిగణలోకి తీసుకుంటే 21 క్వశ్చన్లు ఖచ్చితంగా అస్థిపంజర వ్యవస్థ నుంచి ఏదో ఒక బిట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ డి ఆర్ఆర్సీ కండక్ట్ చేసే గ్రూప్ డి ఎగ్జామినేషన్లో 28 క్వశ్చన్లు ఈ అస్థిపంజర వ్యవస్థ గురించి రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఒక్కొక్క సెట్లో ఒక్కొక్క క్వశ్చన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మీరు ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వైటమిన్స్ గురించి కావచ్చు, లేకపోతే అవయవాల బరువుల గురించి కావచ్చు, దమనలు, సిరల గురించి కావచ్చు, మెదడు, జ్ఞానేంద్రియాలు, అదేవిధంగా డిసీజెస్, వ్యాధులు, అదేవిధంగా పితామహుల గురించి, అంటే ఎవరు ఏది కనిపెట్టారు, జీవశాస్త్ర పితామహులు ఎవరు, ఇటువంటి క్వశ్చన్స్ బాగా 100% ఇవి మాత్రం స్టార్టింగ్ చదువుకోవాలి. అదేవిధంగా మెడికల్ డివైజెస్, వైద్య పరికరాల గురించి కూడా మీరు 100%గా క్లియర్గా చదువుకోవాల్సిన అవసరం అనేది తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇవి చదువుకుంటే మీకు ఖచ్చితంగా ఒక్కొక్క చాప్టర్ నుంచి, ఈ 12 చాప్టర్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అన్న వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఎక్స్ట్రా టైం మిగిలితే మీరు వేరే సబ్జెక్ట్ అనేది మీరు చదువుకోవచ్చు. అదేవిధంగా భౌతిక శాస్త్రం నుంచి చూడండి, సౌండ్స్ గురించి, మీరు సౌండ్స్లో కొన్ని డెసిబల్స్ ఉంటాయి. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత డెసిబల్స్లో ధ్వని యొక్క తీవ్రత ఉంటుంది. అదేవిధంగా ర్యాకెట్ వెళ్ళేటప్పుడు ధ్వని యొక్క తీవ్రత, ఇటువంటి క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా అడగడం జరిగింది. అదేవిధంగా లైట్ స్పీడ్, సౌండ్ స్పీడ్, అదేవిధంగా ప్రమాణాలు కొలతలు, మీకు త్వరణం యొక్క ప్రమాణాలు ఏంటి, వేగం యొక్క ప్రమాణాలు ఏంటి, బలము, శక్తి, పని, వీటి యొక్క ప్రమాణాలు ఏంటి, వీటి గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ గురించి, సౌండ్ గురించి, ఉపయోగాలు ఏంటి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ దర్పణాలు, కుంభాకార కటకం, పుటాకార కటకాల గురించి, వాటి యొక్క లెంత్ గురించి, వాటి యొక్క నాభ్యంతరాల గురించి, ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐ ఎంకేఎస్ యూనిట్స్ గురించి, అవర్ యూనివర్స్, మన విషయంలో కన్ఫామ్గా ఒక క్వశ్చన్ ఉంటుంది.
మన విషయంలో నుంచి ఎక్కువగా వాల్యూస్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే కాంతి వేగం ఎంత, లేకపోతే అతి చిన్న గ్రహం ఏది, అతి పెద్ద గ్రహం ఏది, అతి ప్రకాశవంతమైన గ్రహం ఏది, లేకపోతే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది, సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం ఏది, ఇటువంటి క్వశ్చన్లు కన్ఫామ్గా వస్తున్నాయి. గ్రూప్ సిలో అయితే, ఆర్ఆర్బీ గ్రూప్ డిలో అయితే 44 క్వశ్చన్లు దాని మీద ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజిక్స్ డివైజెస్ ఫాదర్స్ గురించి కూడా. అండ్ రసాయన శాస్త్రంలో లిమిటెడ్ సబ్జెక్ట్ ఇది. యాక్చువల్లీ రసాయన శాస్త్రం చూసుకున్నా కానీ మహా అంటే ఒక 60 నుంచి 70 పేజీలు ఉండదు, బాగా డెప్త్కి వెళ్ళాలన్నా కానీ. ఒకవేళ అంత డెప్త్కి వెళ్ళలేము, మేము స్టాటిక్ చదువుకుంటాం అనుకుంటే మాత్రం ఈ పీరియాడిక్ టేబుల్ గురించి ఎక్కువ చదువుకోండి. అదేవిధంగా క్వాంటమ్ నెంబర్స్, అదేవిధంగా ఇన్నట్ గ్యాసెస్, జడవాయుల గురించి ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆమ్లాలు, క్షారాలు, అదేవిధంగా కొన్ని రసాయన నామాలు. ఇప్పుడు పొటాషియం ఒక రసాయన నామం ఏంది, సోడియం ఒక రసాయన నామం ఏంది, ఇటువంటి రసాయన నామాలు ఎక్కువగా చదువుకోవాలి. మీకు వీటి గురించి చూడండి, కెమిస్ట్రీలో ప్రీవియస్లో దాదాపు జడవాయుల గురించి 41 క్వశ్చన్లు ఇచ్చారు. గ్రూప్ డికి వచ్చేసి ఎన్టీపీసీకి 28 క్వశ్చన్లు. ఆమ్లాలు, క్షారాల గురించి అయితే 74 క్వశ్చన్లు ప్రీవియస్ ఇయర్లో రావడం జరిగింది, అన్ని సెట్లలో కలుపుకుంటే. సో కాబట్టి మెయిన్గా ఇవి మాత్రం చదవండి. ఇవి చదివిన తర్వాత మీకు ఇంకా టైం ఉంటే మీ దగ్గర ఉన్న బుక్స్లో ఎక్స్ట్రా సిలబస్ అయినా చదువుకోవచ్చు. అండ్ ఎన్టీపీసీ వాళ్ళైతే స్టాటిక్ జీకేలో, ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళు స్టాటిక్ జీకేలో ఏవేవి చదువుకోవాలంటే, ఫస్ట్ ఇన్ ఇండియా, ఇండియాలో మొట్టమొదటిది ఏది అనే క్వశ్చన్లు వస్తాయి. సపోర్ట్కి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు, మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు, ఇటువంటి క్వశ్చన్లు మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఎత్తైన పర్వతాలు, నెక్స్ట్ మౌంటైన్స్ గురించి ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది. వరల్డ్ వైడ్గా అదే విధంగా ఇండియాలో ఉన్న మౌంటైన్స్, పర్వతాల గురించి మీరు ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో అతిపెద్ద పర్వతాలు ఏవి, అతి చిన్న పర్వతాలు ఏవి, ఆరవల్లి పర్వత శ్రేణి ఎక్కడ ఉంది, ఇటువంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. నేషనల్ ఎంబ్లెమ్స్, అదేవిధంగా పార్లమెంట్స్ ఆఫ్ కంట్రీస్, బుక్ అండ్ ఆథర్స్, న్యూస్ పేపర్స్ గురించి ఎక్కువగా చదువుకోండి, చాలా క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. అదేవిధంగా వరల్డ్ ఆర్గనైజేషన్, ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫామ్గా ఒక బిట్ గ్యారంటీ అనుకోవచ్చు. ఎన్టీపీసీ జస్ట్ 2015 ఎన్టీపీసీ 30 సెట్లలో 47 క్వశ్చన్లు మనకి జస్ట్ వరల్డ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినాయి. గ్రూప్ డి, ఆర్ఆర్సీ గ్రూప్ డిలో అయితే 106 క్వశ్చన్లు రావడం జరిగింది. అండ్ యుఎన్ఓ గురించి 107, అదేవిధంగా గ్రూప్ డిలో 254 క్వశ్చన్లు వచ్చాయి యుఎన్ఓ గురించి, ఐక్యరాజ్య సమితి గురించి. అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్, టూరిస్ట్ స్పాట్స్ ఇన్ ఇండియా, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ సెంటర్స్ ఇన్ ఇండియా, కంట్రీస్ అండ్ కరెన్సీ, అవార్డ్స్, ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, స్పోర్ట్స్ అండ్ స్టేడియంస్, వరల్డ్ హాకీ అండ్ క్రికెట్ అబ్రివేషన్స్, వీటి గురించి 100% మీకు 100% కన్ఫామ్ ఉండాలి. స్టాటిక్ జీకేలు 20 చాప్టర్లు ఉన్నాయి, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. 20 చాప్టర్లో ఒక్కటి కూడా మిస్ కాకుండా మీరు ప్రిపేర్ అయినట్టయితే మంచి మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నా దృష్టిలో, అంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ పక్కన పెట్టేసేమని చెప్పాను ఆల్రెడీ నేను. ఎందుకంటే గ్రూప్ డి సిలబస్లో 1 నుంచి 2 నుంచి 3 మార్కులు తప్పితే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం లేదు. అసలు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వదిలేసినా పర్లేదు. జాగ్రఫీలో అయితే కొన్ని చాప్టర్స్ ఎక్కువగా చదువుకోవాలి, ఎందుకంటే అవి స్టాటిక్ జీకేలో వచ్చే అవకాశం ఉంటుంది. ఏ చాప్టర్లు చదవాలి జాగ్రఫీలో ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళైతే, ఓషియన్స్ గురించి కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్స్ కావచ్చు, స్టేట్స్ అండ్ క్యాపిటల్, రాష్ట్రాలు, రాజధానులు, నేషనల్ పార్క్స్, ఏ పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అదేవిధంగా రివర్స్, కోస్టల్ లైన్స్ ఆఫ్ ఇండియా, పవర్ ప్రాజెక్ట్స్, ఇండియన్ బార్డర్స్, అదేవిధంగా పరిశ్రమలు, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, అదేవిధంగా మౌంటైన్ పీక్స్, అడవుల పర్సంటేజ్ ఎంత, అత్యధిక అడవులు ఉన్న రాష్ట్రం ఏది, అతి తక్కువ అడవులు ఉన్న రాష్ట్రం ఏది, ఇటువంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రఫీల నుంచి అయితే పాపులేషన్, మనకి జనాభా గురించి 100%, 307 బిట్లు వచ్చినాయి గ్రూప్ డిలో అంటే అర్థం చేసుకోండి. కంపల్సరీ ఈ జనాభా గురించి 100% మీకు ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి. స్త్రీ పురుషుల లింగ నిష్పత్తి ఎంత, అదేవిధంగా అత్యధిక స్త్రీ జనాభా ఉన్న రాష్ట్రం ఇది, అతి తక్కువ స్త్రీ జనాభా ఉన్న రాష్ట్రం ఇది, పురుష జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఇది, అక్షరాస్యత గల రాష్ట్రం ఇది, అక్షరాస్యత లేని రాష్ట్రం ఇది, ఇటువంటి క్వశ్చన్లు ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేటగిరీస్ చూసుకున్నట్టయితే బీసీ జనాభా ఎక్కువ ఎక్కడ ఉంది, అదేవిధంగా ఎస్సీ జనాభా ఎక్కడ ఉంది, ఎస్టీ జనాభా ఎక్కడ ఎక్కువ ఉంది, ఇటువంటి క్వశ్చన్లు కూడా ఈ జాగ్రఫీ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి చదువుకుంటే 100% ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మీరు స్టేజ్ 1 అయితే ఎన్టీపీసీ వాళ్ళైతే కన్ఫామ్గా క్లియర్ అయిపోతుంది స్టేజ్ 1. అదేవిధంగా గ్రూప్ డి వాళ్ళకైతే ఈ మొత్తం ఇప్పటి వరకు చెప్పిన చాప్టర్లు ఎనఫ్. వీటితో పాటు అర్థమెటిక్ రీజనింగ్ నేను ఆల్రెడీ అంతకుముందు చెప్పాను. టాప్ 1000 మోడల్స్ ఆల్రెడీ కొంతమంది వాట్సాప్లో జాయిన్ అయిన వాళ్ళకి పంపించేశాను నేను పీడిఎఫ్ రూపంలో. ఇప్పుడు వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం, ఆ లింక్ కూడా నేను వాట్సాప్లో పెడతాను, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ ఎన్టీపీసీ వాళ్ళు మరి హిస్టరీ నుంచి వచ్చే బిట్స్ ఏమైనా పోకూడదు, అక్కడి నుంచి మార్క్స్ పోకూడదు అనుకుంటే, హిస్టరీ అంటే ఇప్పుడు చాలా పెద్దగా ఉంటుంది, అదంతా చదవాలంటే మనకి లిమిటెడ్ టైం ఉంది కాబట్టి ఏ విధంగా చదువుకోవాలి, దాంట్లో ఏవేవి చదవాలి ఇంపార్టెంట్ చూద్దాం ఒకసారి. ఇది ఓన్లీ ఫర్ ఎన్టీపీసీ. గ్రూప్ డిలో కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ డి వాళ్ళు ఇది వదిలేసినా పర్లేదు, ఒకవేళ చదువుకుంటా అంటే చదువుకోండి. హిస్టరీ కూడా ఇంపార్టెంట్ బ్యాటిల్స్, యుద్ధాలు ఎప్పుడు జరిగినాయి, అదేవిధంగా గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయల గురించి ఎక్కువగా అడగడం జరిగింది. గ్రూప్ డిలో కూడా ఈ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయి, గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్ గురించి. అండ్ బ్రిటిష్ యాక్ట్స్ అంటే వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు
ఎప్పుడెప్పుడు ఏ చట్టాలు తీసుకొచ్చారు వాటి గురించి ఎన్టీపీసీలు ఎక్కువగా రావడం జరిగింది. గ్రూప్ డీలో అయితే పోయినసారి నాకేం కనపడలేదు. అండ్ రచనల గురించి అంటే వాళ్ళ యొక్క గ్రంథాలు ప్రీవియస్ మన హిస్టరీలో చాలా గ్రంథాలు ఉంటాయి, ఆ గ్రంథాలు ఎవరెవరు రాశారు కూడా క్వశ్చన్స్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీలో కూడా వచ్చిన అవకాశం ఉంది, ఈసారి కూడా రావచ్చు. అండ్ పాలిటీ నుంచి ఒకవేళ ఎన్టీపీసీ వాళ్ళైతే కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి పాలిటీకి. గ్రూప్ డి వాళ్ళైతే ఇది వదిలేసినా పర్లేదు, కాకపోతే దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇస్తున్నాను. ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్, ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్, అఫీషియల్ లాంగ్వేజెస్, పంచాయతీ రాజ్ అండ్ కోర్ట్స్, నేషనల్ ఎంబ్లమ్స్, నేషనల్ సింబల్స్, ఎలక్షన్ సిస్టమ్ గురించి బాగా చదువుకోండి. ఎందుకంటే రీసెంట్గా ఎలక్షన్ జరిగినాయి కాబట్టి దాని గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్కి వీవీప్యాట్ అబ్రివేషన్ ఏంది, అతిపెద్ద నియోజకవర్గం ఏది, అత్యధిక భారీ మెజార్టీతో గెలిచిన ఎంపీ ఎవరు, ఇప్పుడు లోక్సభలో స్థానాలు ఎన్ని, ఇటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ ఎలక్షన్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఎకానమీ వచ్చేసి ప్లానింగ్ కమిషన్, బ్యాంక్, రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్, అగ్రికల్చర్ స్కీమ్స్ ఫ్రమ్ 1952 నుంచి అగ్రికల్చర్ స్కీమ్స్ చదువుకోవాలి. ఇండస్ట్రియల్ స్కీమ్స్ 1956 నుంచి మొత్తం ఇండస్ట్రియల్ పరిశ్రమల గురించి ఏ పథకాలు స్టార్ట్ చేశారో అవన్నీ చదువుకోవాలి. అండ్ సమ్ ఇంపార్టెంట్ ఇండియన్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇవి కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా మీరు ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది చదువుకోవాల్సి అవసరం ఉంటుంది. సో ఇవి చదువుకుంటే స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ సైన్స్, ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ, బయాలజీ అండ్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీలో మెయిన్గా ఈ చాప్టర్స్ అయిపోయిన తర్వాతనే దాదాపు ఇవన్నీ కలిస్తే ఒక 50 చాప్టర్లు ఉన్నాయి మీకు అన్నీ చెప్పినాయి. ఈ 50 చాప్టర్లు 100% పర్ఫెక్ట్ అయితేనే మీరు మిగతా సబ్జెక్ట్కి వెళ్ళండి. ఏదైతే మీ దగ్గర ఇంకా బుక్స్ ఉంటాయో లేకపోతే ఇతర మెటీరియల్స్ ఉంటాయో అవి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇవన్నీ మీరు ఎక్కడ దొరుకుతాయి చూసుకోండి. ఏదైనా మీకు రిలేటెడ్గా బుక్స్లో ఈ మ్యాటర్స్ అంతా ఉన్నాయేమో చూసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక ఏఎన్ఆర్ బుక్ తీసుకోండి. ఆ బుక్ మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ వాట్సాప్లోనే పంపించేస్తాను. అది ఎలా తీసుకోవాలో అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఈ బుక్లో మీకు 2 లాంగ్వేజ్లో దొరుకుతుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో దొరుకుతుంది. మీకు టోటల్ 20 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. 20 గ్రాండ్ టెస్ట్లు మీకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ కూడా ఉంటాయి, అర్థమెటిక్ సంబంధించి ఆన్లైన్ టెస్టులు ఉంటాయి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ 4000 బిట్స్ ఉంటాయి. ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎన్టీపీసీ ప్లస్ గ్రూప్ డికి రెండింటికి పనికి వస్తుంది ఇది. అదేవిధంగా జీకే మెటీరియల్, స్టాటిక్ జీకే మెటీరియల్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్, మొత్తం టోటల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మేము వీటి మీద కూడా మెటీరియల్ రెడీ చేసాము. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ స్టాటిక్ జీకే, అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ 4000 బిట్స్, టోటల్ 20 గ్రాండ్ టెస్ట్. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దీంట్లో సైన్స్ కూడా వస్తుంది. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా వస్తుంది. ఈ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది ఏఎన్ఆర్ ట్యూటోరియల్లో. మీరు జస్ట్ మీరు తీసుకుంటే మీకు డైరెక్ట్ వాట్సాప్కి పంపించేస్తారు. ఈ అర్థమెటిక్ ఆన్లైన్ టెస్ట్లు ఎలా ఉంటాయంటే సేమ్ ఎగ్జామినేషన్ మీరు సిబిటీ ఎగ్జామినేషన్ రాసినట్టే ఉంటాయి. ఒకసారి నేను క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఎగ్జామినేషన్ సేమ్ మీకు ఇలాగే ఉంటాయి. జస్ట్ నేను లింక్ పంపిస్తాను మీకు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగులో ఉంటాయి. సపోజ్కి తెలుగు మీడియం వాళ్ళకి ఇది ఒక పేపర్ ఓపెన్ చేశాను. సూక్ష్మీకరణలు, భిన్నాలు, భాజనీయ సూత్రాలు, వర్గాలు, గణాలు, గడియారాలు, పార్ట్నర్షిప్, ప్రతి ఒక్క చాప్టర్కి సంబంధించిన బిట్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. సపోజ్కి మీరు ఏదైనా దానిపైన ఇలా క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ డైరెక్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. పైన మీకు టైం కూడా చూపిస్తుంది చూడండి, 1 hour 29 minutes అని చెప్పేసి మీకు టైం కూడా చూపిస్తుంది. సో ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. మీరు ఏది ఫస్ట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. సపోజ్కి ఆన్సర్ ఇది పెట్టాను నేను, మీకు డైరెక్ట్ అక్కడ మీకు రైటా రాంగ్ అని కూడా చూపించేస్తుంది. ఒకవేళ నేను ఇప్పుడు ఆన్సర్ పెట్టాను అది రాంగ్ అని చూపించేసింది, రైట్ పెడితే రైట్ అని చూపిస్తుంది. టోటల్గా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్టర్ సబ్మిట్ చేస్తే మీకు టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని అటెంప్ట్ చేయలేదు, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఇంగ్లీష్లో కూడా సేమ్ ఇంతే ఉంటుంది. సింప్లిఫికేషన్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క చాప్టర్ దీంట్లో మీకు పొందుపరిచాము. మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కూడా రాసుకోవచ్చు. ఇది తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ ఏఎన్ఆర్ బుక్ అనేది తీసుకోవాలనుకుంటే కనుక మీరు 250 రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా పే చేయాలంటే మీకు ఇక్కడ పేటీఎం నెంబర్ ఇచ్చాను, అక్కడ పేటీఎంకైనా పే చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే నెంబర్ ఇచ్చాను అంటే తేజ్ నెంబర్, దీనికైనా పే చేసుకోవచ్చు. సేమ్ అదే నెంబర్ ఉంటుంది. లేకపోతే ఫోన్పే నుంచి పే చేసుకునే వాళ్ళైతే యూపీఐ ఐడికి పే చేసుకోవచ్చు. దీనికైనా పే చేసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్లు ఏదో ఒకటి వాడుకోవచ్చు. ఈ 3 ఆప్షన్లు కూడా వాడుకోకపోతే డైరెక్ట్ భీమ్ క్యూఆర్ కోడ్ ఇచ్చాను మీకు, ఇది స్కాన్ చేసైనా సరే 250 రూపీస్ మీరు పంపించేయచ్చు మాకు. పంపించిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ చేయాలి. జస్ట్ వాట్సాప్ చేసి అలా ఉండండి, 4 గంటలు వెయిట్ చేయండి. మొత్తం మీకు మెటీరియల్ ప్లస్ గ్రాండ్ టెస్ట్లు, లింక్స్ అన్నీ డైరెక్ట్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. ఒకవేళ మీకు పేటీఎం కానీ, గూగుల్ పే కానీ, లేకపోతే ఫోన్పే కానీ లేదనుకోండి, మీ ఫ్రెండ్స్ దాని నుంచి అయినా చేసుకోవచ్చు. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పేటీఎం నుంచి కానీ, వాళ్ళ గూగుల్ పే నుంచి కానీ, ఫోన్పే నుంచి కానీ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ని మీ వాట్సాప్ నెంబర్ నుంచి మా వాట్సాప్ నెంబర్కి పంపించాల్సి ఉంటుంది. ఇది వాట్సాప్ నెంబర్ మాది. ఇవన్నీ ఒకటే నెంబర్స్.
ఈ నెంబర్స్కి పంపించాల్సి ఉంటుంది. పంపించి 4 గంటల్లో డైరెక్ట్ మీ వాట్సాప్కి మొత్తం టోటల్ మెటీరియల్ వస్తుంది. ఇది మా దగ్గర టోటల్ ఈ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి వాళ్ళకి సంబంధించిన మేము ముఖ్యంగా తయారు చేసిన మెటీరియల్. ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే తీసుకోండి, ఫోర్స్ ఏం లేదు. లేదనుకుంటే మీకు బయట ఏదైనా మెటీరియల్ దొరుకుతుంది, అన్నీ దొరికేటట్టు, అన్నీ కవర్ అయ్యేటట్టు, బోత్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో దొరుకుతుందంటే మీరు అలాగైనా తీసుకోవచ్చు. ఇంకా దీని గురించి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.